హలో ఎవ్రీవన్. ఈరోజు మనం అక్టోబర్ 5 మరియు 6 యొక్క కరెంట్ అఫైర్స్ తెలుసుకుందాం. ఉమెన్ టీ20 వరల్డ్ కప్ ఫర్ ద బ్లైండ్. క్రికెట్ అసోసియేషన్ వారు కొత్తగా బ్లైండ్ ఉమెన్ కోసం టీ20 వరల్డ్ కప్ని స్టార్ట్ చేయబోతున్నారు. ఈ మ్యాచెస్ మెయిన్గా ఇండియా మరియు శ్రీలంకలో జరగనున్నాయి. ఈ విషయాన్ని కొలంబోలో శ్రీలంక స్పోర్ట్స్ మినిస్టర్ అయిన సునీల్ కుమార్ గమాగే గారు ప్రకటించారు. ఈ మ్యాచెస్ నవంబర్ 11 నుండి 23 వరకు జరగనున్నాయి. దీన్ని ఆర్గనైజ్ చేసేవారు క్రికెట్ అసోసియేషన్ ఫర్ బ్లైండ్ ఇండియా అండ్ శ్రీలంక క్రికెట్ అసోసియేషన్ ఫర్ ద విజువల్లీ హ్యాండిక్యాప్డ్. దీని మొదటి 5 మ్యాచెస్ ఇంకా ఓపెనింగ్ సెరమనీ న్యూఢిల్లీలో జరగనుంది. నెక్స్ట్ మ్యాచ్లు బెంగళూరులో జరగనున్నాయి. సెమీఫైనల్ మరియు ఫైనల్ సెరమనీ శ్రీలంకలో జరగనున్నాయి. ఇందులో పార్టిసిపేట్ చేసే టీమ్స్ ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్, ఇండియా, నేపాల్, పాకిస్తాన్, శ్రీలంక మరియు యుఎస్ఏ. దీంట్లో మొత్తం 21 లీగ్ మ్యాచ్లు, 2 సెమీఫైనల్స్, ఒక గ్రాండ్ ఫినాలే జరగనుంది. ఆర్బీఐ ఇంట్రడ్యూస్డ్ కంటిన్యూస్ చెక్ క్లియరింగ్ సిస్టమ్. ఆర్బీఐ తెచ్చిన ఈ కొత్త పాలసీ ప్రకారం ఎవరైతే చెక్కులు ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 4 గంటల లోపు డిపాజిట్ చేస్తారో అవి వెంటనే క్లియరింగ్ హౌస్కు పంపబడతాయి. 11 గంటల నుంచి బ్యాంక్ పేమెంట్ సెటిల్మెంట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. దీన్ని 2 ఫేజులుగా విభజించారు. ఫేజ్ 1 అక్టోబర్ 4 నుంచి జనవరి 2 వరకు ఉండగా, ఫేజ్ 2 జనవరి 3 నుంచి స్టార్ట్ అవుతుంది. ఫేజ్ 1లో చెక్లు సాయంత్రం 7 లోపు అప్రూవ్ చేయబడతాయి. ఫేజ్ 2లో బ్యాంకులకు చెక్ని కన్ఫర్మ్ చేయడానికి కేవలం 3 గంటల సమయం మాత్రమే పడుతుంది. ప్రస్తుతం చెక్లు క్లియర్ చేయడానికి 1 నుంచి 2 రోజుల సమయం పట్టేది. కానీ ఈ సిస్టమ్ ద్వారా చెక్ అదే రోజు క్లియర్ చేయడం జరుగుతుంది. జొమాటో అండ్ హెచ్డిఎఫ్సి పెన్షన్ లాంచ్ ఎన్పీఎస్ మోడల్ ఫర్ డెలివరీ పార్ట్నర్. జొమాటో, హెచ్డిఎఫ్సి పెన్షన్తో కలిసి డెలివరీ పార్ట్నర్ కోసం ఎంతో ఉపయోగపడే ఎన్పీఎస్ స్కీమ్ని లాంచ్ చేయడం జరిగింది. ఎవరైతే డెలివరీ పార్ట్నర్స్గా ఉన్నారో వారు వారి రిటైర్మెంట్ తర్వాత కూడా బెనిఫిట్స్ పొందాలనేదే దీని ముఖ్య ఉద్దేశం. దీనిని అక్టోబర్ 1, 2025న మన ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ గారు పీఎఫ్ఆర్డీఏ వారు నిర్వహించిన ఈవెంట్లో లాంచ్ చేయడం జరిగింది. ఇది లాంచ్ చేసిన 72 గంటలలోనే 30,000 మంది ప్రాన్ అకౌంట్లను ఓపెన్ చేశారు. 2025 చివరిలోపు 1,00,000 మందిని ఇందులో చేర్చాలని జొమాటో నిర్ణయించుకుంది. దీనిని ఉపయోగించుకుని వ్యక్తి ఏ సంస్థలోకైనా మారి దీనిని కంటిన్యూ చేయొచ్చు. నెలకి కొంత అమౌంట్ ఈ స్కీమ్లో పే చేస్తూ తన రిటైర్మెంట్ సమయానికి పెద్ద మొత్తంలో అమౌంట్ మరియు నెలవారీ పెన్షన్ పొందవచ్చు. ADB has approved a $190 million loan for the ఇండోర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్. ఇండోర్లో పెరుగుతున్న కాలుష్యాన్ని మరియు ట్రాఫిక్ వల్ల కలిగే ఇబ్బందులను తగ్గించడానికి అక్టోబర్ 1, 2025న ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ $190 మిలియన్ ఇండోర్ మెట్రో రైల్ ప్రాజెక్ట్ కోసం అప్రూవ్ చేయడం జరిగింది. దీని ద్వారా 8.62 కిలోమీటర్స్ పొడవు మరియు 7 స్టేషన్లను కనెక్ట్ చేస్తూ ఇండోర్లోని చిన్న ప్రాంతాల నుండి ఎయిర్పోర్ట్ వరకు నిర్మించడం జరుగుతుంది. దీంట్లో ముఖ్యంగా ర్యాంప్, లిఫ్ట్, సీసీటీవీ మరియు వృద్ధుల కోసం, పిల్లల కోసం, వికలాంగులకు ప్రత్యేకమైన సదుపాయాలతో నిర్మించడం దీని ప్రత్యేకత. దీని ద్వారా ఎంతో కాలుష్యాన్ని తగ్గించవచ్చని భావిస్తున్నారు. సంజయ్ చాల్కే అపాయింటెడ్ యాజ్ ఎ సీఈఓ ఆఫ్ క్యాప్జెమినీ. ఫ్రెంచ్ కంపెనీ అయిన క్యాప్జెమినీ సంజయ్ చాల్కే గారిని కొత్త సీఈఓగా నియమించింది. ప్రస్తుతం సీఈఓగా ఉన్న అశ్విని యాద్రి గారు డిసెంబర్ 2018 నుంచి తన పదవిని కొనసాగిస్తున్నారు. అశ్విని యాద్రి గారు సీఈఓ పోస్టు నుంచి నాన్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ పోస్టుకు జనవరి 1, 2026 నుంచి బదిలీ కానున్నారు. అసలు ఈ సంజయ్ చాల్కే ఎవరంటే, సంజయ్ చాల్కే గారు క్యాప్జెమినీలో ప్రస్తుతం చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్గా ఉన్నారు. ఇండియాస్ ఫస్ట్ చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ డిస్ట్రిక్ట్ బోలాడ్, ఛత్తీస్గఢ్. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా వారు 27 ఆగస్ట్ 2024న చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ ఇండియా అనే క్యాంపెయిన్ను నిర్వహించారు. దీని ముఖ్య ఉద్దేశం దేశమంతటా బాల్య వివాహాలను నిర్మూలించడం. ఇందులో భాగంగా ఛత్తీస్గఢ్లో బోలాడ్ డిస్ట్రిక్ట్ను చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ డిస్ట్రిక్ట్గా ప్రకటించారు. గత 2 సంవత్సరాల నుండి ఇక్కడ బాల్య వివాహాలేవీ నమోదు కాలేదు. బోలాద్లోని 436 గ్రామాలు మరియు 9 పట్టణ ప్రాంతాలకు చైల్డ్ మ్యారేజ్ ఫ్రీ సర్టిఫికెట్లను జారీ చేశారు.
ఛత్తీస్గఢ్ ప్రభుత్వం 2028-29 లోపు మొత్తం రాష్ట్రంలో బాల్య వివాహాలను నిర్మూలించాలని నిర్ణయించుకుంది. నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రీనేమ్డ్ యాజ్ డీబీ పాటిల్. మహారాష్ట్ర ప్రభుత్వం నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ను డీబీ పాటిల్ నవీ ముంబై ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టుగా మార్చడం జరిగిందని మహారాష్ట్ర ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ గారు నిర్ధారించారు. అసలు ఈ డీబీ పాటిల్ గారు ఎవరంటే ఇతను చాలా గొప్ప నాయకుడు. ఈయన 1970-1980లో ప్రాజెక్ట్ ఎఫెక్టెడ్ పర్సన్స్ అంటే ఎవరైతే ప్రాజెక్టుల కోసం వారి భూమిని, ఇళ్లను, జీవనాధారాన్ని కోల్పోతారో అటువంటి వారి కోసం ఎంతో పోరాడారు. ఈ బాండ్ సిస్టమ్ లాంచ్డ్ బై మహారాష్ట్ర గవర్నమెంట్ ఫర్ ఇంపోర్ట్స్ అండ్ ఎక్స్పోర్ట్స్. మహారాష్ట్ర ప్రభుత్వం అక్టోబర్ 3, 2025న ఎగుమతులు మరియు దిగుమతులపై జరిగే లావాదేవీల కోసం ఈ బాండ్ సిస్టమ్ను ప్రవేశపెట్టింది. ఈ సిస్టమ్ ద్వారా ఈ స్టాంపింగ్, ఈ సిగ్నేచర్, ఆన్లైన్ పేమెంట్ వంటివి చేయొచ్చు. దీని ద్వారా మనం ఏవైతే 500 రూపాయల స్టాంప్ పేపర్లను వాడుతున్నామో వాటిని వినియోగించడం తగ్గుతుంది మరియు పర్యావరణానికి ఎంతో మేలు జరుగుతుంది. TASL Airbus to establish India's first private FAL. టాటా అడ్వాన్స్డ్ సిస్టమ్ లిమిటెడ్ మరియు ఎయిర్బస్ H-125 హెలికాప్టర్లను నిర్మించడం కోసం కర్ణాటకలోని కోలార్ పట్టణంలో గల వేమగల్లో ఫైనల్ అసెంబ్లీ లైన్ను స్థాపించడం జరిగింది. ఈ H-125 హెలికాప్టర్లు ఎయిర్ అంబులెన్స్, పోలీసింగ్ మరియు విపత్తు నుంచి కాపాడడానికి ఎంతో ఉపయోగపడతాయి. RBI gives SRO status to FIDC. అక్టోబర్ 3, 2025న RBI FIDCకు SRO సంస్థగా గుర్తింపు ఇచ్చింది. ఇప్పుడు మనం చూస్తున్నట్లయితే RBI అనేది బ్యాంకులను మరియు NBFCలను పర్యవేక్షిస్తుంది. కానీ అన్ని NBFCలను నేరుగా పర్యవేక్షించడం కష్టమైనప్పుడు RBI ఒక SROను గుర్తిస్తుంది. అదేవిధంగా FIDCకు RBI SRO గుర్తింపు ఇచ్చింది. ఈ గుర్తింపు పొందుటకు 3 సంస్థలు అప్లికేషన్స్ పెట్టగా కేవలం FIDCకు మాత్రమే అంగీకారం లభించింది. మనం ఇప్పుడు కొన్ని ఇంపార్టెంట్ డేట్స్ గురించి తెలుసుకుందాం. వరల్డ్ ఎనిమల్ డే అక్టోబర్ 4. ప్రపంచ జంతు దినోత్సవం అనేది అక్టోబర్ 4, 1925లో హెన్రిచ్ జిమ్మర్మాన్ గారు మొదటగా ప్రారంభించారు. దీని ముఖ్య ఉద్దేశం జంతువుల హక్కులు మరియు సంక్షేమాలపై అవగాహన పెంచడం, జంతువులపై దయతో ఉండేలా మానవులకు సందేశం ఇవ్వడం. దీని థీమ్ వచ్చేసి సేవ్ ఎనిమల్స్, సేవ్ ప్లానెట్. నేషనల్ వైల్డ్ లైఫ్ వీక్ అక్టోబర్ 2 నుంచి 8 వరకు జరగనుంది. వన్యప్రాణుల సంరక్షణపై అవగాహన కల్పించడం మరియు అడవి నాశనాన్ని నివారించడం దీని ముఖ్య ఉద్దేశం. దీని థీమ్ సేవా పర్వ్. వరల్డ్ స్పేస్ వీక్ అక్టోబర్ 4 నుంచి అక్టోబర్ 10 వరకు జరగనుంది. ప్రపంచ ఐక్యతను ప్రోత్సహించడం మరియు అంతరిక్ష సాంకేతికత గురించి తెలపడం దీని ముఖ్య ఉద్దేశం. దీని థీమ్ లివింగ్ ఇన్ స్పేస్. బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్. అక్టోబర్ నెల మొత్తాన్ని బ్రెస్ట్ క్యాన్సర్ అవేర్నెస్ మంత్గా పరిగణించారు. బ్రెస్ట్ క్యాన్సర్ అవగాహన ఇవ్వడం, ముందుగా గుర్తించడం, రోగులకు మద్దతు ఇవ్వడం, నివారణ మరియు చికిత్స కోసం పరిశోధనలు ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశం. దీని థీమ్ ఎవ్రీ స్టోరీ ఈజ్ యూనిక్, ఎవ్రీ జర్నీ మ్యాటర్స్. మీకు కనుక ఈ ఇన్ఫర్మేషన్ నచ్చినట్టయితే ఛానల్ని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.